మీ జీవితంలో ఎప్పుడైనా విపరీతమైన నీరసంగా ఏ పని చేయాలనిపించకుండా లోపల శక్తి మొత్తం హరించుకుపోయినట్లు అనిపించిందా? మనం ఎప్పుడూ బయట ప్రపంచంలో ఎనర్జీ కోసం వెతుకుతుంటాం. కాఫీలు, వెకేషన్స్ లేదా మోటివేషన్ క్లాసెస్ ద్వారా. కానీ మీ వెన్నెముక లోపల ఒక అనంతమైన శక్తి దాగి ఉందని, దానిని ఒక్క క్షణం స్పృశిస్తే మీ మెదడు, మీ దేహం అద్భుతమైన శక్తితో నిండిపోతాయని మీకు తెలుసా? దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రాజేష్ అనే ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడు. అతను ప్రతిరోజు 10 గంటలు కష్టపడి పనిచేసేవాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా డ్రైన్ అయిపోయేవాడు. ఆ నీరసం పోగొట్టుకోవటానికి ప్రతి వీకెండ్ ఏదో ఒక ట్రిప్ లేదా ఏదో ఒక పార్టీ అటెండ్ చేస్తూ ఉండేవాడు, లేదా కొత్త గాడ్జెట్స్ కొనేవాడు. కానీ ఆ సంతోషం, ఆ ఎనర్జీ కేవలం 2 రోజులు మాత్రమే ఉండేవి. మళ్ళీ సోమవారం వచ్చేసరికి అదే నీరసం. ఒకరోజు తన మెంటార్ని కలిసి అడిగాడు, సార్, నేను నా బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవడానికి ఇన్ని చేస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు డిశ్చార్జ్ అయిపోతున్నాను అని. అప్పుడు ఆ మెంటార్ నవ్వి ఇలా అన్నాడు, రాజేష్, నువ్వు నీ లైఫ్ని ఒక పవర్ బ్యాంక్తో నడపాలని చూస్తున్నావు. పవర్ బ్యాంక్ ఎంత పెద్దదైనా ఎప్పటికైనా ఖాళీ అవ్వాల్సిందే. నువ్వు చేయాల్సింది బయట పవర్ బ్యాంకుల కోసం వెతకటం కాదు, నీ లోపల ఉన్న పవర్ ప్లాంట్కి కనెక్షన్ ఇవ్వటం. మనలోని ఆ పవర్ ప్లాంటే కుండలిని శక్తి. ఈరోజు మనం నేర్చుకోబోయే ధారణ ఆ కనెక్షన్ని ఎలా పునరుద్ధరించాలో నేర్పిస్తుంది. నమస్కారం, నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. స్వధర్మ పాడ్కాస్ట్ యొక్క ఈ ప్రత్యేక సిరీస్ విజ్ఞాన భైరవ తంత్ర 112 వేస్ ఆఫ్ ధారణాస్కు హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మనం మూల శ్లోకాన్ని విందాం. ఉద్గచ్చంతీం తడిద్రూపా ప్రతిచక్రం క్రమాత్ క్రమం ఊర్ధ్వం ముష్టిత్రయం యావత్ తావదంతే మహోదయః. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉద్గచ్చంతీం, రైజింగ్ అప్వర్డ్స్, పైకి ప్రవహించటం. తడిద్రూపం, లైక్ ఏ స్ట్రీక్ ఆఫ్ లైటింగ్, మెరుపు తీగ వంటి రూపం. ప్రతి చక్రం క్రమాత్ క్రమం, స్టెప్ బై స్టెప్ త్రూ ఈచ్ చక్ర, అంటే ప్రతి చక్రం గుండా క్రమంగా, వరుసగా. ఊర్ధ్వం ముష్టిత్రయం, అప్ టు 3 feet డిస్టెన్స్ అబోవ్ ద హెడ్, తలపైన ఉండే శూన్య ప్రదేశం వరకు 12 అంగుళాల పైన, తలపైన 12 అంగుళాల పైన ఉండే శూన్య ప్రదేశం వరకు. మహోదయ, ద గ్రేట్ అవేకనింగ్, మహోదయం లేదా పరమశివత్వ ప్రాప్తి. ఇప్పుడు మనం ఈ ధారణని కొద్ది క్షణాల పాటు ప్రాక్టీస్ చేద్దాం. సుఖంగా కూర్చోండి, స్థిరంగా కూర్చోండి, వెన్నుముక నిటారుగా ఉంచండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. మీ చేతులను మోకాళ్ళపై ఉంచి అరచేతుల్ని తెరిచి ఉంచి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచండి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మెల్లగా శ్వాసను పూర్తిగా వదిలేయండి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మెల్లగా శ్వాసను పూర్తిగా వదిలేయండి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మెల్లగా శ్వాసను పూర్తిగా వదిలేయండి.
మీ శ్వాసని గమనించండి. మీ సహజమైన శ్వాసను కేవలం గమనిస్తూ ఉండండి. మీ వెన్నెముక అడుగు భాగాన మూలాధార చక్రంపై దృష్టిని కేంద్రీకరించండి. అక్కడ ఒక చిన్న ఎరుపు రంగులోని మెరుపు కణాన్ని ఊహించుకోండి. మీ అటెన్షన్ను, అవేర్నెస్ను ఆ ఎర్రటి మెరుపు కణం మీద ఉంచండి. ఇప్పుడు ఆ మెరుపు కణం సన్నని మెరుపు తీగ వలె మీ వెన్నెముక గుండా పైకి ప్రవహిస్తోంది. నాభి కింది భాగంలో స్వాదిష్టాన చక్రాన్ని చేరుకుంది. అక్కడ ఒక ఆరెంజ్ కలర్లో ఉన్న మెరుపు కణాన్ని తాకి మీ అటెన్షన్ను, అవేర్నెస్ను ఆరెంజ్ కలర్లో ఉన్న ఆ మెరుపు కణం మీద ఉంచండి. ఇప్పుడు ఆ మెరుపు తీగ మీ వెన్నెముక గుండా పైకి ప్రవహిస్తోంది. నాభి పై భాగంలో అనగా అప్పర్ అబ్డామిన్లో మణిపూరక చక్రాన్ని చేరుకుంది. అక్కడ ఒక చిన్న పసుపు రంగులో
ఎల్లో కలర్లో ఉన్న మెరుపు కణాన్ని తాకింది. మీ అటెన్షన్ను, అవేర్నెస్ను ఎల్లో కలర్లో పసుపు రంగులో ఉన్న ఆ మెరుపు కణం మీద ఉంచండి. ఆ మెరుపు తీగ మీ వెన్నెముక గుండా పైకి ప్రవహిస్తోంది. అది నాభిని దాటింది. గుండె వద్ద అనాహత చక్రాన్ని చేరుకుంది. అక్కడ ఒక చిన్న గ్రీన్ కలర్లో ఉన్న మెరుపు కణాన్ని తాకింది. మీ అవేర్నెస్ను గ్రీన్ కలర్లో ఉన్న ఆ మెరుపు కణం మీద ఉంచండి. ఆ మెరుపు తీగ మీ వెన్నెముక గుండా పైకి ప్రవహిస్తోంది. గొంతు భాగంలోని విశుద్ధ చక్రాన్ని చేరుకుంది. అక్కడ ఒక బ్లూ కలర్లోని చిన్న మెరుపు కణాన్ని తాకింది. మీ అవేర్నెస్ను బ్లూ కలర్లో ఉన్న ఆ మెరుపు కణం మీద ఉంచండి. ఆ మెరుపు తీగ మీ వెన్నెముక గుండా పైకి ప్రవహిస్తోంది. గొంతు భాగం దాటి పైకి ప్రవహించి మీ రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రంలో స్థిరపడింది. నీలి రంగులోని ఆ వెలుగు మీ మెదడు అంతా వ్యాపిస్తోంది.
ఇప్పుడు ఆ మెరుపు తీగ మీ తల భాగం నుండి బయటకు వచ్చి పైన అనంతమైన ఆకాశంలోకి వెళ్ళి 12 అంగుళాల పైన తెల్లని సహస్రార చక్రంలో కలిసిపోయింది. అక్కడ కేవలం ప్రశాంతత, అనంతమైన శక్తి, తెల్లని కాంతి రూపంలో మీరు ఆ శక్తిలో భాగమైపోయారు. మెల్లగా మీ అవేర్నెస్ను మీ శరీరం పైకి తీసుకురండి. మీ పరిసరాలపైకి అవేర్నెస్ను తీసుకురండి. మెల్లగా మీ అరచేతులను ఒకదానితో ఒకటి రుద్ది కళ్ళపై ఉంచుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఆత్మబంధువులారా, మీరు ఎప్పుడైనా లో ఎనర్జీ ఫీల్ అవుతున్నప్పుడు ఏమి చేస్తారో తెలుసుకోవడానికి ఒక చిన్న సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్విజ్ని రూపొందించాను. హానెస్ట్గా ఆన్సర్ చేసుకోండి. మొదటి ప్రశ్న: నేను నా శక్తి కోసం, హ్యాపీనెస్ అండ్ ఎనర్జీ కేవలం బయట వ్యక్తుల మీద లేదా వస్తువుల మీద ఆధారపడుతున్నానా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని కామెంట్స్లో టైప్ చేయండి. రెండవ ప్రశ్న: నా లోపల ఒక అనంతమైన శక్తి నిగూఢంగా ఉందని నేను ఎప్పుడైనా గుర్తించానా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని కామెంట్స్లో టైప్ చేయండి. ఈ కుండలిని శక్తి ధారణని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీలో కలిగిన అనుభవాన్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మీ కామెంట్ మరొకరికి స్ఫూర్తిని ఇవ్వచ్చు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి. మరిన్ని ధారణల కోసం మన స్వధర్మ పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీలో నిద్రాణమై ఉన్న ఆ అనంతమైన కుండలిని శక్తిని మేల్కొల్పి జీవితాన్ని సఫలం చేసుకోవటమే మీ నిజమైన స్వధర్మం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి.